హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ మధు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్, ఫిడికస్ హోమియోపతి. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. ఇప్పుడు హెచ్ఐవికి మందు ఉందా సార్? హెచ్ఐవికి మందు ఉందా అంటే ఇది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట. మనము ఎప్పుడు న్యూస్ పేపర్లో చూసాం, మా దగ్గరకు వస్తే హెచ్ఐవి తగ్గిపోతుంది, మా దగ్గరకు వస్తే హెచ్ఐవి క్యూర్ అయిపోతుంది. పెద్ద బోగస్ అదంతా. ప్రపంచంలో ఇంతవరకు హెచ్ఐవి క్యూర్ చేయడానికి మందు లేదు, ఇంకా క్లినికల్ ట్రయల్స్లో కూడా లేదు. ఎవరన్నా కూడా మేము హెచ్ఐవిని క్యూర్ చేస్తామంటే నమ్మద్దండి, రైట్? అది హోమియోపతి కానీ అలోపతి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో హెచ్ఐవికి క్యూర్ చేయడానికి మందు లేదు. బట్ డెఫినెట్గా అలోపతిలో మనం ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మీకు హెచ్ఐవి ఉంటే మీరు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, హెచ్ఐవి లేని వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, పిల్లల్ని కన్న వాళ్ళకి హెచ్ఐవి రాదు. ఇప్పుడు మనం రోజు ఇప్పుడు మనకు పిల్లలు పుట్టాలంటే వాళ్ళతో ఇంటిమేట్స్ అవ్వాలి కదా. అవును, మరి ఇలా వాళ్ళకి కూడా రైట్, హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉంటుంది కదా కలిసినప్పుడు. అదే మన ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఏఆర్టీ అంటాం, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ ట్రీట్మెంట్ కన్నా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు వైరల్ లోడ్ 0 ఉండి, అదేవిధంగా మనకు CD4 కౌంట్ 420 కన్నా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మీ నుంచి మీ పార్ట్నర్కి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. మీ పార్ట్నర్కి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, దాన్ని ప్రెప్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. ఆ మెడిసిన్స్ మీ పార్ట్నర్ కూడా తీసుకుంటే హెచ్ఐవి వచ్చే ఛాన్స్ అనేది చాలా నెగ్లిజబుల్. పిల్లలకు కూడా హెచ్ఐవి రాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ, అంత టెక్నాలజీ ఆల్రెడీ మనకు ఉంది. అంటే 15 సంవత్సరాల కింద లేనిది ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎక్కువ పెరిగింది అంటారు? ఎందుకు పెరిగింది అంటే అవేర్నెస్ లేదు. ఫస్ట్ అవేర్నెస్ లేదు. మేబీ మన జనరేషన్ ఉన్నప్పుడు హెచ్ఐవి అంటే తెలుసు. ఇప్పుడు చాలామంది ఈ జెన్జీ అని ఎవరిని అంటామో వాళ్ళకి హెచ్ఐవి అంటే కూడా తెలియదు వాళ్ళకి, రైట్? హెచ్ఐవి గురించి పాతకాలంలో వరి కావాల్సినంత వరి ఇప్పుడు లేదు. పాతకాలంలో హెచ్ఐవి అంటే డెత్తే, రైట్? హెచ్ఐవి వచ్చిందంటే 5 ఏళ్లలో మ్యాక్సిమం 6 ఏళ్లలో చనిపోయేవాళ్ళు, ప్రతి ఒక్కరూ చనిపోయేవాళ్ళు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అలా లేదు. హెచ్ఐవి వచ్చినా మనము బీపీకి మందులు ఎట్లా వేసుకుంటాం, షుగర్కి మందులు ఎట్లా వేసుకుంటాం, హెచ్ఐవి కూడా అట్లానే వేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకు హెచ్ఐవి గురించి అంత అవగాహన లేదు కాబట్టి అది బాగా పాకిపోయింది అనమాట. ఇప్పుడు ఈ కోలివింగ్ హాస్టల్స్ అని ఇవన్నీ వచ్చి వీటి ప్రభావం ఏమైనా ఉంటుందో? డెఫినెట్గా అండి. ఎప్పుడైతే మనము మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో వీళ్ళలో ఒక్కరికి ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరికి రావడం అనేది కామన్గా చూస్తుంటాం. సో అదే చెప్పింది, ఇంతవరకు మనకి ఈ కోలివింగ్ హాస్టల్స్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే వాళ్ళ చిన్న చిన్న పల్లెటూర్లు కానీ సిటీ టౌన్స్ కానీ, ఇందులో కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకే వస్తున్నది, సాఫ్ట్వేర్లే దీనికి బలవుతున్నారు అని చెప్పేసి. ఎందుకు అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ మేబీ వాళ్ళకే ఉండొచ్చు కాబట్టి, సో వాళ్ళకే ఎక్కువ. ఎవరైతే మల్టిపుల్ సెక్షువల్ అంటే వాళ్ళకు తెలుసు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా మరి వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేయకపోతే, రైట్, దట్స్ వాట్ వాళ్ళు ఎందుకు యూజ్ చేయట్లేదు అనేది వాళ్ళని అడగాలి, లేకపోతే మనకు చెప్పరు వాళ్ళు. బట్ ఏంటంటే అంత అవేర్నెస్ లేదు, హెచ్ఐవి గురించి అంత అవేర్నెస్ లేదు, అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ కాలంలో మన జనరేషన్లో హెచ్ఐవి అనే తెలియని మనిషే లేడు, రైట్? ఈ కాలంలో చాలామందికి తెలియదు హెచ్ఐవి అంటే. ఏదో టెక్స్ట్ బుక్లో మెడికల్ కాలేజ్కి వెళ్ళి టెక్స్ట్ బుక్లో చదువుకున్నారు తప్పితే నార్మల్ మీరు ఎవరినైనా ఒక జెన్జీ వాడిని పిలిచి హెచ్ఐవి అంటే నా క్లినికే ఉంది, నా క్లినిక్లో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారనమాట, ఎడిటింగ్కి వీళ్ళందరూ జెన్జీనే ఉన్నారు. ఒక 10 మంది ఉంటే 10 మందిలో 8 మంది జెన్జీనే ఉంటారు మా దాంట్లో. వాళ్ళకి ఎవ్వరికీ హెచ్ఐవి అన్న ఎయిడ్స్ అన్న అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి వచ్చేటప్పటికి ప్రచారం అనేది లేదనమాట. దే డోంట్ నో వాట్ ఈజ్ హెచ్ఐవి, అలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటే నేరం, తప్పు, అట్లా చేయొద్దు, లేదంటే పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయి, పెళ్లి చేసుకో, ఇవి చెప్పకుండా సేఫ్టీని యూజ్ చేయి. మనకు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, పోక్సో యాక్ట్ గురించి చెప్తుంది. పోక్సో యాక్ట్ గురించి అంటే ఏంటి? 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనకూడదు, 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళని ఎవరు రిస్ట్రిక్ట్ చేయకూడదు. సో దానికి అనుగుణంగా మనం చెప్పాలి తప్పితే మనం ఇక్కడ మారల్ ఆస్పెక్ట్ కంటే లీగల్ ఆస్పెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. కాబట్టి 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనడం అనేది నేరం అనమాట. 18 ఇయర్స్ తర్వాత వాళ్ళని ఆపడం అనేది కూడా నేరం. సో మనము మారల్ గురించి చెప్పాలి అంటే ఇంకా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మారల్స్ అనమాట. కొన్ని కంట్రీస్లో
మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం అనేది అసలు నేరమే కాదు. కొన్ని ఇండియా లాంటి కంట్రీస్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండేది చాలా అంటే సోషల్గా, అంటే లీగల్గా చెప్పట్లేదు, సోషల్గా దట్ ఈస్ కన్సిడర్డ్ అస్ టబు అంటామన్నమాట. సో మనం ఇప్పుడు ఈ లోకల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తున్నాము. సో అంతా మొత్తం ప్రస్తుతానికి ప్రపంచం అంటూ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది. ఏదన్నా ఒక అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ ఒక పాస్ చేస్తే మొన్న శివాజీ గారిది చూడండి. సో ఆయన ఏం చెప్పారంటే బట్టలు వేసుకొని తిరగండి అన్నాడు. బట్టలు వేసుకొని తిరగండి అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కరెక్టే, వీళ్ళు కరెక్టే. మనం కొన్ని ఆఫ్రికన్ ట్రైబ్స్ తీసుకుంటాం, వాళ్ళు బట్టలే వేసుకోరు, రైట్? కొంత మా ఇండియాలో మొత్తం బట్టలన్నీ కప్పుకుంటారు అనమాట. దీనికి కూడా వాదించే వాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. మనం లీగల్గా ఏంటంటే 18 ఇయర్స్ తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనవచ్చు. దాని తర్వాత మన కల్చర్ కూడా బాగా మిక్స్ అయిపోయింది. అంతకుముందు ఏంటంటే మనం ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళం. ఆ ట్రైబ్లో ఏ కల్చర్ అయితే ఉంటో అదే పాటించేవాళ్ళం. ఇప్పుడు మనము ఒక ట్రైబ్లో ఉండట్లేదు. ఇక్కడ కొన్ని రోజులు ఉంటున్నాం, యూఎస్కి కొన్ని రోజులు పోతున్నాం, యూకేకి కొన్ని రోజులు పోతున్నాం. సో హైదరాబాద్లోనే డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ బట్టలు ఉన్నాయి. సో మనం అంతా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి మనం ఏది మంచిది ఏది చెడుది అని డిటర్మైన్ ఇది ఇది మారల్గా మంచిది, ఇది మారల్గా చెడుది అని డిటర్మైన్ చేసే స్టేజ్లో లేము. ఎందుకంటే అంత డైవర్సిఫై అయిపోయింది. అంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎవరికి లేవన్నమాట. పాతకాలంలో ఒక ట్రైబ్ అంటే ఒక 100 మంది ఉంటే వాళ్ళే అంతే, వాళ్ళే ప్రపంచం. ఆ ట్రైబ్లో ఏదైతే వాళ్ళ కల్చర్ ఉంటుందో దాన్నే పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు అట్లా లేరు. బీహార్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు బీహార్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఒక్కొక్క కల్చర్ అనేది ఒక్కొక్కలాగా ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ.